అమరావతి మునిగిపోతుంది. అసలు రాజధానిగా అక్కడ ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధం. అది కృష్ణానది వరద ముంపు ప్రాంతం అన్నట్టుగా ఈ ఎండాకాలంలో కొట్టిన భారీ వర్షానికి అమరావతి మునిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో వేలాది ఎకరాల భూమిలో ఎటువంటి నిర్వహణ లేక అవి చిట్టడవిలా మారిపోయాయి. కనీసం జంగల్ క్లియరెన్స్ చేపట్టడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. చివరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 33 కోట్ల రూపాయలతో జంగల్ క్లియరెన్స్ చేయడంతో అమరావతి రాజధాని యథాస్థానానికి వచ్చింది. నిపుణుల సూచనలతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతి చిన్నపాటి వర్షానికి నీట మునిగింది. మళ్లీ ముంపు బారిన పడే అవకాశం ఉందని, మళ్లీ నీరు తోడేందుకు కాంట్రాక్టులు పొందనున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. అమరావతిలో నవనగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. దాదాపు 40,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరగనుంది. అయితే ప్రధాన రాజధాని మాత్రం 9 ఎకరాల్లో నిర్మించనున్నారు. అయితే కృష్ణానదికి చెంతనే ఉండడంతో అమరావతి రాజధానికి భవిష్యత్తులో ముంపు ప్రమాదం ఉందన్నది వాస్తవం. అమరావతిలో ముంపు నీరు తరలించేందుకు దాదాపు 1,500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. ముంపు లేకపోతే ఎందుకు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇందులో నిజం లేకపోలేదు, కానీ దేశవ్యాప్తంగా చాలా రాజధానులు నదుల చెంతనే ఉన్నాయి. వరద ముంపులు వస్తున్నాయి. అదే సమయంలో పర్యాటకంగా ఆహ్లాదకరంగా గణనీయమైన అభివృద్ధి సైతం సాధిస్తూ వస్తున్నాయి. అమరావతి రాజధానికి కృష్ణానది ముంపు ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించిన తర్వాత అమరావతి పరిస్థితి చూస్తే మాత్రం ఎటువంటి వారికైనా అనుమానం కలక్కమానదు. కానీ రాజధాని నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటోంది. అందులో భాగంగానే నీటిని మళ్లించేందుకు ఎత్తిపోతల పథకాలను సైతం నిర్మిస్తోంది. ఇప్పుడు కూడా వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయింది. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం నిజమని తేలిందే.